చక్రపాణి స్పీకింగ్. అలాగే మీరు ఎస్టిమేషన్ పంపించండి, నేను శాంక్షన్ చేస్తాను. హలో, మీకే సార్. హలో, చెప్పాను కదండి కుదరదని. ఫోన్ పెట్టేయండి, పెట్టేయండి. హలో, ఇప్పుడు వచ్చారు. హలో, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, లైన్లో ఉండండి సార్. తర్వాత ఫోన్ చేయండి, చెప్తాను. ఓకే. ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చక్రపాణి హియర్. ఏం హియర్ అండి, ఈ రోజు అమ్మాయి ఊరెళ్తుంది. మీరు అబ్బాయి సెండ్ ఆఫ్ ఇవ్వండి, అమ్మాయి వెళ్ళదని తెలుసు కదా. ఏం వేసేసు, త్వరగా రండి. వదిన, ఉన్నది ఒకగానొక కూతురు, చదువుకోటానికి హైదరాబాద్ దాకా పంపాలా? అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానంది, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది. అమ్మాజీ. మమ్మీ, మమ్మీ, ఏమ్మా బయలుదేరుతున్నావా? శుభం అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు? నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకు ఇలా తయారైంది గాని, లేకపోతే నేను కూడా టిప్పు టాప్గా ఉండేదాన్ని. అవునత్తయ్య, ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మావి నెలకల మంది పెట్టి చంపా ఉంటారే. ఏం ఇన్సూరెన్స్ లే, 1,00,000 వస్తుంది అనుకుంటే కమిషన్ 15,000 పోగా 85,000గా చేతికొచ్చింది. ఏంటమ్మా నువ్వు నోడు. బేబీ. డాడీ. మై డియర్ డాక్టర్ నిమ్మి, వచ్చేసానమ్మా. ఆఫీస్ లో ఉన్న బిజీ పనులని మానేసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానమ్మా. అన్ని అబద్ధాలమ్మా, నేను 1-10 సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ. లీలావతి, నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు. అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్నైనా తెచ్చేస్తాను. కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి. నో, ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చనివ్వాలి. వడపోసి ఇంటర్వ్యూని తీసుకొస్తాను. అమ్మాయి గారు విన్నారా, మీకు డికాషన్ మొగుడిని తెస్తారట అయ్యగారు. పప్పులో ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే, అటేడు తరాలు ఇటేడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట. అది ఓహో, తరాజులో చూస్తేస్తారా? నీ నవ్వులు సరే, రైలు ఎక్కిలో పన్నే రాకపోతే నాకు నవ్వు రాదు. బావ ఇప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో నాకు తెలుసు, నేను తీసుకొస్తా. అన్నయ్య. నిమి, ఏంటన్నయ్య ఇంత లేట్? అసలు ఇంజిన్ డ్రైవర్ కి సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా. ఏ ఉంటుంటే నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలిచ్చేవాడా? అది సరే కాని, ఎవరో చైన్ లాగడకపోతే నేను నిన్ను చూసుండేదానే కాదు. ఎవరో ఏంటి, లాగింది మనమే. నువ్వా? నువ్వా నాయన చైన్ లాగింది? నేనే. ఫైన్ ఎంత కట్టాలి? 500, 1000, 2000? ఏ నీ బాబు పాపిస్తు సొమ్ము బాగా సంపాదించాడా? వెరీ గుడ్, దట్ ఈస్ మై సన్. ఏమిటండి, ఏమైంది? నేను చెప్పానా వాడి సెండ్ ఆఫ్ ఏముంది, రైలు కదలదని. చైన్ లాగి మరీ సెండ్ ఆఫ్ చెప్పాడట నా సూపర్. ఎవరు చైన్ లాగాడన్నయ్య? వాళ్ళు లాగిందే మెళ్ళో చైన్ కాదు, రైలు చైన్. ఆ గార్డు నా గురించి ఏదో వాగితే గో పగల కొట్టాడట. దట్ ఈస్ మై సన్. బాగుందండి, కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా? రాజా నా జాతక చక్రాన్ని మార్చిన మహజ్జాతకుడే. వాడు పుట్టక ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కీపర్గా ఉండేవాడిని. వాడు పుట్టిన తర్వాతే మనకు కలిసి వచ్చింది. కార్లు వచ్చాయి, బంగ్లాలు వచ్చాయి, కోట్లు వచ్చాయి. బాబు వచ్చాడు. హాయ్ మై సన్. తప్పు చేసి రావడం, కాళ్ళకి దండం పెట్టడం బాగా నేర్చుకున్నాడు. అబ్బే, తప్పుకి మధ్య తల్లి కాళ్ళకి దండం పెడితే చేసిన తప్పులు బ్యాలెన్స్ అవుతాయట. ఇదో చెప్పారా నీకు? డాడీ. ఏమండి, మీరు ఇవి కూడా నేర్పుతున్నారా? నాకేం తెలియదు లీలావతి. అది సరే, నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కు వచ్చుంటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా. అసలు నేను స్టేషన్ కొద్దామని గంట ముందే బయలుదేరానమ్మా. నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు అట్లాగే నిండుగా ఉంటుంది. సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే, ఆగమేఘాల మీద ఆవిడ్ని నా కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి. మా నాన్నే ఎంత మంచి పని చేసావురా. రెండు మంచి ఎదురుగాని రావదిన. నాకు కోతల కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా. బాగా కొయ్యలేదా? నువ్వు ఇప్పుడు రాజలక్ష్మి చూడు, ఒక్క గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి నీ అబ్బ చూడలేదులే. అమ్మయ్యా, అక్కడ బతికిపోయాం. ఇక తినొచ్చు. వెళ్దాం పద. ఏం లేదు, మా వాడు బొమ్మలు గీసే కోర్సు చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు. వాడు పెద్ద పెయింటర్ కావాలని, చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా? చాలే ఊరుకోండి, దిష్టి తగులుతుంది. ఓ అన్నయ్య, చూసావా అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ? ఏం కహానీలు చెప్తున్నావు మామ. పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసై నీ కొడుకు ఏం చేస్తాడు? రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి. నోరు మూసుకురా సక్కున పక్షి. రే,
నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవటం లేదు, తాగుబోతు కాదు. మంచిగా చెప్పినావు మావా. ఎంత తిట్టినా వరి మీద వాన పడ్డట్టే కాదు. గా భాస్కర్ బాబు గా తాగబోతు మాటలు నీకెందుకులా గానీ నువ్వు పెద్ద పెయింటర్ కావాలా. గా పెద్ద ఆయన పేరేమి? యాదొచ్చింది బాబు. గా ఆయన లెక్కల బొమ్మలు గీయాలా? అలాగే రాధాబాయ్. ఇదిగో భాస్కర్, రైలుకి టైం అయింది, పద. అదేంటి బావా, కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడం చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహం ముత్తిందిరా బామ్మర్ది. నాటు కావాలరా, నాటు. నాటు కావాలంటే నా సొంటి అవులగాని పట్టుకోవాలి. జరంత చిల్లరియవే. నా నాన్న పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? ఇయ్య. బావా ఒక్క వేలే చూపిస్తుందంటే 100 అడుగుతుందేమో. చీపే. 2 ఏళ్ళు చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? వీడు 2,000 కూడా లేపాడేంటి? రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏళ్ళు లేపుతున్నావు? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏళ్ళు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం. అబ్బా 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది. కాస్ట్లీయే. అబ్బో. అరే చిల్లర పైసలు ఏమంటే కోపం మేను. ఇగో ఏంది అట్లా చూస్తావు? నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న. 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి. ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కిల్తో 5,000 సెటిల్ అయింది సార్. 500 కదా? అబ్బో. 500కి అమ్మహా రాదు, వస్తుంది. అరే 500 కమిషన్ ఉన్నది. తొందరగా కొట్టరా. పైసలు నాకు వద్దు సార్, కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. ఆ. అరే ఓ రాబాయ్, ఓ, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్ 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది వే. ఆదాబ్ ఆదాబ్. అదాబ్ అదాబ్. వచ్చేయి. తీసుకోండి. ఏంటిది? బజ్జీలు. బజ్జీల తర్వాత ముందు బండెక్కు. బండకాల ఎందుకు? ఎందుకేంటి, ఆ లాల్చి చేసుకున్నాడు. నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. ఇయ్యా రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి ఎంత? ఏమిటి నువ్వు చేసిన పని? తల తిరుగుతుందా? మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా? మీకిదే పోయే కాలం. ఏయ్, నోరు జారుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీ కెరకలే. చిక్కడపల్లిలో చిక్కేస్తే చీరాల్లో మోగుద్ది. విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇనపడుద్ది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఏయ్, ఏలై, ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఎయ్యన్నా? ఏయ్, ఎయ్యన్నా? ఏయ్, ఊరుకోమా. మా బావ ఏమంటారు? వెయిట్ అయ్యి సరిపోయింది. బాబా జనమంతా చూస్తున్నారు, వెళ్దాం పద. సంగతి ఏంటో చూస్తా. బావా నీకు దండం పెడతాను, రమ్మన్నా ప్లీజ్. ఏముందా? చెల్లెమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మ, ఈ ఒక్కసారి మాఫ్ చెయ్యి. మళ్ళీ గిసంటి పని నా జిందగీలో చెయ్య. నిన్నమన్నామిండ్రా నేను కలర్ చూడాలమ్మితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావరా బద్మాష్? ఒరే బైరాగ వేధవా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్ వల్ల చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగళలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? క్లైమాక్స్ లో పెండ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద అయ్యే చేతిలో పెడదామని ఐడియా చేసిన. అమ్మతోడు చూసినావు మావా, నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు. ఈ తాగుబోతాడంట నా పెళ్లి చేస్తాడంట. లే, నేను ఇంట్లో చెల్లిపోతా. నేను అత్తాని పిలిస్తే ఇంక అడిగిపోతా. వాళ్ళ దుకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు. నీకు తెలవడదేమున్నదత్త, ఇంత సంసారం చేయడానికి యాస్ట్రకొచ్చి మా వదిలమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు. ఇంకే అడిగిపోతా, లోపలికే పోతా. రండి. నీ అసొంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే, ఎంత డ్రామా అన్నాడొచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు మిల్లు గడుపుతుంటే ఇట్లాంటి ఏదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు? రాదా 4 రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకత్త? డాక్టర్ సాబు నన్ను పల్సటి టానిక్ తీసుకోమన్నాడు. భాస్కర్, ఏ భాస్కర్, నిన్నే పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నేను నీ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే? తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఓహో, ఓయ్ ఏది వెయ్యేది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జీ మస్తుగా లేదా?
మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా ఓ, ఓయ్, వదులు వదలకుండా అరుస్తా కరు. అరిసినాక కరుస్తా కరు. నిజంగానే కరుస్తా కానీ కారులో తిరగడమే కాదు కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. గదేంది బాయ్ గట్ల చూస్తారేమి మీరు మగాళ్ళు గారు రాండి తుమ్మ పడతాడు ఎవరూ రారు. ఫ్రీ షో చూస్తున్నారు చూడని. మనది దుర్యోధనుడి స్టైల్. అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు హ్మ్? చూపిస్తాను. చూపిస్తానని బాప్ జాతే పేట దేఖో దేఖో కలేజా ఉండాలి కలేజా పాపం ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో. నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప పిల్లకేం తెలుసు బండిపోతుందని. వదినా ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పావురా. వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి. ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి? ఈ సూట్ వేసుకోండి దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ల సమస్యరా. ఏంటి మమ్మీ నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీల బండిని గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా. చూడు రాజా, కోపం వస్తే చెంప మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. వెంటనే వెళ్లి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా. ఆ? అవునే రాధా, శ్రీరామనవమి నడుపుడు మీ అన్ని కనపడ్డే. ఆడక హౌలాగాడు నువ్వు ఇస్తా ఉండు, నేను ఈ పానక వరకు ఇచ్చేస్తా. ఏ రాధాబాయ్ నువ్వు మరిగేయారే, ఈ పోరగాడు మళ్ళొచ్చుండు. ఏం కుదరనుకొచ్చుండు. ఒరేయ్, ముందా గంతులాపి ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా. నెట్లే ఇంద్రుడు, రంభ, మేనక, అరే మాధురి దీక్షిత్. పంగు తాగితే ఈ లెక్కనవుతారా? పొరగా నువ్వు కథమైన నా ఇజ్జత్ తీద్దు. మీరు గొప్పోళ్ళు, నీ బాంచన్, మీ కాలు చచ్చా ఏమిటిది? అసలు నేను వచ్చింది. నై బాబు నై, ఇవాళ పండగ. నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే పానకం తాగు. లేలే బాబు లేలో. సరే ముందు నేను నై చెప్పేది. బాబు నై, పहले पी लो बाद में बोलो. పీలో పీలో అని ఫీల్ అవుతుంది. ఒక్క పీకు పీకు బావా. पी लो బాబు. అబ్బా ఏమిటి పానకం ఇంత మంటగా ఉంటుందా? గట్లనే ఉంటుంది బాబు, ఇంకో గుట్టకి.